ఏ అనంగానే కాతీవయ్య ఏం పార్టీ పెట్టుడంటే దావత్ చేసినట్టు అనుకుంటున్నావా? పార్టీ నడుపుడంటే పాన్ డబ్బా నడిపినట్టు అనుకుంటున్నావా? ఓ మస్తు మంది ఉరుకులాడి చల్లబడ్డారు. మేం తోపులం అనుకునేటోళ్ళు జెండాలు పీకేసి రాజకీయంలోకి వెళ్ళి జంప్ అయినరు అని అంటుంటారు. వాజీవే మరి. పైస బలం, తోడుండే బలగం, మాట్లాడే దైన్యం, తిరిగే తాకతు ఎన్నో ఇకమతులు తెలిసినోళ్ళ కథే ఉత్తదైంది. వాళ్ళు వేరు నేను వేరు, నా తడాక ఏందో చూపిస్తా అని శ్రీరామనవమి పండుగ పూట కొత్త పార్టీ ముచ్చట్లు చెప్పిందుల్లా జాగృతి కవితక్క. వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది. అంటే ఇంకో 28 రోజుల కొత్త పార్టీ పెట్టబోతుంది. పేరు, గుర్తు, రంగులేందక్క. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్ని ఆ రోజు హైదరాబాద్ లో జాగృతి ఆఫీసులనో జిల్లాలనో కాదుల్లో సిటీ శివాలరా పేద మీటింగ్ ఉంటుందట దినము. మేడ్చల్లో మునిరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది. 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. ఎన్ని పార్టీలు ఉండగా కొత్తది ఎందుకు పెట్టేది? పవలరకు వస్తే ఏం చేసేది? మొత్తం అదే రోజు చెప్తుందట కవితక్క. ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలు మార్చాలి. యువ మిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. చాలా మంది మేధావులతోని, ఇంటర్నేషనల్ మేధావులతోని రూపొందించినటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు చెప్పడం జరుగుతుంది. పార్టీ పెట్టుడు కంటే మొదలే మళ్ళొకపారి ఉద్యమకారులు మేధావులతోటి మాట్లాడి కాశీకి పోయి వస్తుందట. గంగా స్నానం చేస్తాం, వారణాసికి పోతాం, శివుడికి అభిషేకం చేస్తాం, ఆ తర్వాత వచ్చి పార్టీ ప్రకటన చేస్తాం. 25 తారీఖు నాడు 33 జిల్లాలకు వెళ్ళి కులాలు మతాలు పక్కకు పెట్టి ప్రతి ఒక్కరు రావాలి, నాకు దీవనార్తి ఇవ్వాలని మళ్ళా కోరుతున్నది. నిజామాబాద్ లో ఇలేకల్రా మీటింగ్ పెట్టి మంచిగా పొద్దుగాల లేచి సద్దన్నం తిని బయలుదేరండి. వచ్చినాక మీటింగ్ అయినా ఉడకన్నం తిందాం. అయితే ఇప్పుడున్న ఏ పార్టీ కూడా పబ్లిక్ కోసం తిప్పల పడతలేదని గిట్ల ఎడ్డిచ్చింది ఎమ్మెల్యేలను. ఏమైతుంది ఇవాళ రేపు రాజకీయ నాయకులు కూడా పొద్దుగాల లేస్తే సాయంత్రం దాకా రీల్స్ చూస్తారు కదా, వాళ్ళు కూడా అసెంబ్లీలో కూర్చొని. సో మన బాధలు, మనకు సమస్యలు మర్చిపోతున్నారు. కానీ ఫలానా పార్టీకి మీది బి పార్టీ కావస్తుందని ప్రచారం నడుస్తున్నది కదా మేడము. ఫస్ట్ కొత్త పార్టీ ఎవరు పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా, ఈ దేశంలో పెడితే దరిద్రం, భావదారిద్ర్యం ఎట్లయిపోయిందంటే వాళ్ళకి బి పార్టీ, వీళ్ళకి బి పార్టీ అనుడు తప్పితే అట్లేం ఉండదు. మాది ఏ నంబర్ 1 పార్టీ అయితే మీరు చూడండి. ఇంతకు ఏడికెళ్ళి అసెంబ్లీకి పోటీ చేస్తావక్క? దాందేముంది, తెలంగాణ అంతా మనదే కదా. పోటీ అనేది పార్టీ ఏర్పడిన తర్వాత కూర్చొని డెసిషన్ తీసుకుందాం. కవితక్క పెట్టే పార్టీ పేరేందో, గుర్తేందో, జెండా ఏందో తెలవాలంటే ఏప్రిల్ 25 తారీఖు దాకా ఆగాల్సిందే. बीआरएस की कैडर पूरा हमारे साथ ही है. पूरा हमारे साथ ही है ऑलरेडी, कोई टेंशन नहीं है उसमें.